సాధారణంగా కైలాస శిఖరాన్ని ప్రదక్షిణ చేయడం అనేది చాలా గొప్ప విషయము. సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ యొక్క శిఖరాన్ని ఆ చలి గాలుల్లో ఆ కైలాస శిఖర చుట్టూ ఉన్న 53 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో ఆ 53 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి వచ్చేందుకు 3 రోజులు పడుతుంది. కానీ టిబెట్ దేశస్థులు చేసే ప్రదక్షిణాన్ని మాత్రం మనం కలలో కూడా ఊహించలేము. ఆడ మగ తేడా లేకుండా అడుగు అడుగుకి ఒక సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ 50 కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో దాని చుట్టూ తిరిగి వస్తారు. సుమారు 2-3 వారాలు జరుగుతుంది వారి ఆ ప్రయాణము. ఇలా చేస్తే పునర్జన్మ అనేది ఉండదని వారి యొక్క నమ్మకము. ఇలా చేసేందుకు కావలసిన మనోధైర్యము, ఆరోగ్యము, ప్రాణబలము, వైరాగ్యము కలిగి ఉండాలి. ఇది నాకు దొరికినటువంటి ఒక చిన్న వీడియో. ఇది మీరందరూ చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో ఇక్కడ చూపడం జరిగింది. ఓం నమః శివాయ. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమేశ్వర పాహి జగదీశ్వర రుద్రరూపేశ్వర భద్రకాళీశ్వర. పరమేశ్వర పాహి జగదీశ్వర పరమేశ్వర పాహి జగదీశ్వర రుద్రరూపేశ్వర భద్రకాళీశ్వర. పరమేశ్వర పాహి జగదీశ్వర పరమేశ్వర పాహి జగదీశ్వర. జగదీశ్వర రుద్రరూపేశ్వర భద్రకాళేశ్వర. జగదీశ్వర పరమేశ్వర పాహి జగదీశ్వర. కైలాసగిరి పైన తాములే నిర్వహణ దేవతలు నిన్ను కీర్తించగా పరమేశ్వర పాహి జగదీశ్వర రుద్రరూపేశ్వర భద్రకాళేశ్వర. పరమేశ్వర పాహి జగదీశ్వర పరమేశ్వర పాహి జగదీశ్వర. రుద్రగణములు నెలవు నీ జటాభూతముల శత్రువులు వీళ్ళు నీ శంకనాదం. పరమేశ్వర పాహి జగదీశ్వర రుద్రరూపేశ్వర భద్రకాళేశ్వర. పరమేశ్వర పాహి జగదీశ్వర పరమేశ్వర పాహి జగదీశ్వర పరమేశ్వర పాహి జగదీశ్వర. హర మహాదేవ శుభ